హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో, ఈ వ్లాగ్‌లో కొన్ని రెనోవేషన్స్ మీతో షేర్ చేస్తానండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అండ్ ఇక్కడ మెట్లయితే ఒక 2-3 అవర్స్ కష్టపడితే కొంచెం ఆ గ్రైండింగ్‌కి, ఆ ఫినిషింగ్ తీసుకొచ్చామనమాట. ఇంకా మెట్లతో పనుంది. బట్ స్టిల్ దానికన్నా ప్రియారిటీ పనులున్నాయి కదా అని చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ వాల్‌కి ఒక డీఐవై చేద్దామని అనుకున్నాను. ఈ ఇల్లు మేము కొనుక్కుంటున్నాము అని మాకు ఓకే అయినప్పుడే నేను ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ది హౌస్‌లో ఏదెక్కడ ఉండాలి, ఏం రావాలి, ప్రెజెంట్ ట్రెండ్ ఏమున్నాయి, ఇవన్నీ చాలా ఆలోచించుకొని ఇంట్లో ప్రతీదీ డిజైనింగ్ నేనే చేసుకున్నానండి. సో, నా ఐడియాస్, నా థాట్స్ అన్నీ నేను రిఫరెన్స్ పిక్స్‌లో అలా కొంచెం ఎతుక్కొని ఈ డిజైన్ అంతా ప్యాటర్న్స్ గీసుకొని అన్నీ చేసి మా హస్బెండ్‌కి చూపించడం. తనకి ఏదన్నా ఓకే. ఎందుకంటే ఇంట్లో ప్రతీదీ డిజైన్ గానీ ఏమన్నా పెట్టడం, చేయడం అన్నీ నాకే వదిలేస్తారు. ఎలక్ట్రానిక్ డివైసెస్ ఇలాంటివైతే తనకి వదిలేస్తాను నేను. సో, మావి అలా చేసుకుంటాం అనమాట. ఈవెన్ టీవీ యూనిట్ కానీ ఇంట్లో ఏ కార్నర్‌లో ఏం చేసినా నేను అన్నీ ముందే డిజైన్ చేసి పెట్టేసుకున్నాను. సో దట్ పనులు చేసుకునేటప్పుడు కొన్ని స్పెసిఫిక్‌గా ఉంటాయి. అంటే లైక్ ఎలక్ట్రికల్ అనుకోండి, ఇక్కడ ఈ లైట్ రావాలి, అక్కడ ఆ లైట్ రావాలంటే తర్వాత మనం డిజైన్ చేసుకుంటే అవన్నీ రావు. సో, కీస్ రాకముందే ఇనీషియల్ డేస్‌లోనే నేను మొత్తం ఏది ఎక్కడ రావాలి, ఏంటి అన్నది అన్నీ ప్లాన్ చేసుకున్నాను. అకార్డింగ్‌లీ చేసుకున్నాం అనమాట. సో, అలాగా స్టేర్స్ ఎక్కే దగ్గర 2 ఆపోజిట్ వాల్స్ ఎంప్టీగా పొడుగ్గా ఉన్నాయన్నమాట. ఒకదానికి ఫోటో ఫ్రేమ్స్, ఒకదానికి మిర్రర్ వాల్ వస్తుంది చూసారా? ఐకియా మిర్రర్ వాల్ హ్యాక్ బ్లాక్ పెయింట్ వేసి, సో, అదే డిజైన్ రావాలనుకున్నా. నాకది ఎందుకో చాలా బాగా నచ్చింది. సో, బావుంటుంది. అండ్ ఇప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టు కొన్ని ఫాలో అయితే బావుంటుంది అని అనిపించింది. సో, కొన్నయితే నేను అంతకుముందు వీడియోస్ కూడా చెప్పినట్టు కొన్ని మాకు ఇక్కడ ఏదైతే పాసిబుల్ అయ్యి నేను చేసుకోగలుగుతానో అలాంటివన్నీ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇంట్లో అయితే ఇంకా పనులున్నాయండి. సో, ఇది స్పెసిఫిక్‌గా ఇప్పుడు డిజైన్ చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మాకు ఈస్టర్ హాలిడేస్ అనమాట. సో, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే 4 డేస్. సో, ఇది నేను ఫ్రైడే షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఫ్రైడే అండ్ సాటర్డే కలిపి షూట్ చేసిన వ్లాగ్. సో, ఇక్కడేంటంటే ఈ పబ్లిక్ హాలిడేస్ టైంలో కూడా ఈ ఫ్రైడే గానీ, మండే గానీ, సండే గానీ అస్సలు సౌండ్స్ ఏమీ చేయకూడదనమాట. అస్సలు ఒప్పుకోరు. ఎస్పెషల్లీ పబ్లిక్ హాలిడేస్‌లో గానీ, ఇలా ఏమన్నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అస్సలు సౌండ్ చేయకూడదు. సో, కామ్‌గా చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందే ప్లాన్ చేసుకొని, సో, ఇలాంటి డిజైన్ వేసుకోవడం ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. సో, అందుకని ఈ పనులు చేసుకుంటున్నాం యాస్ ఆఫ్ నౌ. అండ్ మిర్రర్స్ అయితే మాది చాలా పెద్ద వాల్ అని చెప్పాను కదా! నేను కొన్ని లైన్స్ అంటే ఒక సైజ్ వరకు ఆలోచించుకొని ఆర్డర్ చేశాను. బట్ ఇక్కడ ఇంకా ఇంకో 2 లైన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసామనమాట. సో దట్ ఆ లెంత్‌కి ఆ బ్యూటీ యాడ్ అవుతుందని చెప్పి, ఇంకా జస్ట్ డ్రాయింగ్‌కే చాలా టైం పట్టిందండి. అన్నీ మెజర్ చేసుకొని ఎగ్జాక్ట్‌గా సైడ్స్ బ్లాక్ దానికి అన్నీ చూసుకొని పెట్టుకున్నాం అనమాట. ఆ రోజైతే ఇంకా పని చేయలేదు. అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఏం చేస్తున్నారు తెలుసా? చెప్పాను కదా! సౌండ్స్ వచ్చేవి ఏం చేయకూడదని. సో, డెకరేషన్ మీద పడ్డాం అనమాట. సో, మా టీవీకి సైడ్ బోర్డ్స్‌లో సైడ్ ఫ్రేమ్స్‌లో లైట్స్ వేశాం గదా! ఆ లైట్స్‌లో అమెజాన్ వాడిచ్చిన స్ట్రిప్ లైట్స్ తీసేసి అవేంటంటే ఒక్క లైట్ మాత్రమే ఎలుగుతదంట. అంటే లైక్ ఒక కలరే వస్తది. మా హస్బెండ్ ప్లాన్ ఏంటంటే కింద టీవీ కింద ష్రాంక్ కింద అండ్ సైడ్స్ గూడా ఒకటే కలరు మనం అలెక్సాలో గానీ, గూగుల్‌లో గానీ చెప్తే అది కలర్ చేంజ్ చేసేలాగా తను కంప్లీట్‌గా తను ఓన్‌గా స్ట్రిప్స్ అన్నీ తెచ్చుకొని దాన్ని సాల్డరింగ్ చేసి మొత్తం ఈ డిజైనింగ్ అంతా చేసుకుంటున్నారనమాట. తనకి ఇలాంటివి స్పీకర్స్, మ్యూజిక్ రిలేటెడ్‌వి, ఎలక్ట్రికల్ వర్క్స్ ఇవన్నీ చాలా చాలా ఇంట్రెస్ట్. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ గ్రీన్ దానిపైన ఉన్నాయి. ఇవి లైట్స్‌లో వచ్చిన యాక్చువల్ స్ట్రిప్స్ అనమాట. అది ఒక కలరే వస్తది. తను అవి పీకి పడేసి మొత్తం కలర్స్ అన్నీ పెట్టారనమాట. సో, అది ఎలా వచ్చాక నేను చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. సో, మా హాల్‌లో ఏంటంటే మేము మాకిలా లైటింగ్ అది ఉండడం ఇష్టము. సో, ఇక్కడ లైట్స్ చూస్తున్నారు కదా! ఇవే లైట్స్ అనమాట. సో, అందులోకి తను సాల్డరింగ్ అంతా చేసుకొని పెడుతున్నారు. ఎలా వర్క్ అవుతుంది ఏంటి చూడ్డానికి. చాలా టైమే తీసుకుందండి. బట్ మాకు సౌండ్స్ చేయకుండా ప్లెంటీ ఆఫ్ టైం ఉంది కాబట్టి ఇంకా ఇవన్నీ చేసుకుంటున్నారనమాట. సో, కింద టీవీ యూనిట్ అన్నీ సర్దుకొని అండ్ ఇక్కడ మీకు మెటల్ స్ట్రిప్స్ చూపిస్తున్నాను. ఇవేంటంటే మాకు హాల్‌లో చాలా పెద్ద 5 మీటర్స్ కర్టెన్ లెంత్ వచ్చిందనమాట. సో, ఆ కర్టెన్ రాడ్‌కి కూడా
ఫుల్ లెంత్ లైటింగ్ పెట్టుకోవాలని. చాలామంది సీలింగ్‌కి డెక్కేకి అలా పెట్టుకుంటున్నారు కదా! స్పాట్ లైట్స్ లాగా అలాగా. సో, మేము ఫాల్ సీలింగ్ అవేం పెట్టుకోలేదు కాబట్టి టీవీ యూనిట్‌కి అండ్ సైడ్ కర్టెన్స్ వేసుకునే దగ్గర లైట్స్ రావాలనమాట. సో, దానికోసం ఆ మెటల్ స్ట్రిప్స్ పెట్టి పెడుతున్నారు. మీరు చాలా రీల్స్‌లో చూస్తే గనక కర్టెన్ వెనకాల స్టిక్ చేసేసి ప్లాంక్స్ లాగా వేస్తున్నారు. జస్ట్ స్టిక్ చేసి లైట్ పెడితే కనుక ఆ వేడికి కొన్ని రోజులకి అది ఊడిపోతుందండి. అది చాలా టెంపరరీ అనమాట. సో, దానికి మెటల్స్ అన్నీ వేసి పెడితే స్టాండర్డ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి మా హస్బెండ్ వర్క్ చేస్తుంటే లైట్ ఫిట్ చేస్తున్నారు కింద. సో, ఇలా వచ్చి డిస్టర్బ్ చేస్తుంది అనమాట అషి కానీ దక్షిత్ కానీ. అషి అయితే అస్సలు చాలా అల్లరి చేస్తుంది, కనిపించదు కానీ ఇక్కడ అదే నవ్వుతుందనమాట, లెగవే డాడీ మీద అంటే అసలు వినట్లేదు. సో, తన్ని వర్క్ చేసుకునేవారు. ఇంక పిల్లలతో మా వర్క్స్ ఇలానే ఉంటాయి. చాలామంది అడుగుతారు ఎలా చేసుకుంటున్నారని. తప్పదండి, ఇంకో ఆప్షన్ లేదు. బట్ సంహౌ వాళ్ళతో ఇంక అలా మేనేజ్ చేసుకుంటున్నాము. సో, ఫైనల్లీ అయిపోయిందనమాట. ఇది డే టైంలో కాబట్టి ఇలా ఉంది. ఆ రోజు మేము నైట్ టైము ఇన్‌స్టాలో ఒక స్టోరీ పెట్టాను. ఎంతమంది మెసేజ్ చేశారో తెలుసా! ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో. చాలా బాగా టర్న్ అవుట్ చేశారు. అసలు ముందుకి ఇప్పటికి ఇల్లు చాలా మారిపోయింది, తొందరగా హోమ్ టూర్ చేయండి అని. సో, యెస్ అండి, ఇంకా చాలా పనులున్నాయి. కొన్ని కొన్ని అవుతూ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు హాలిడేస్ అవి ఎక్కువ వస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం తొందరగా చేస్తున్నాం ఫాస్ట్‌గా నైట్ వరకు కూర్చొని. సో, ఇలాగా అలెక్సాలో కలర్స్ గానీ, మన ఫోన్‌లో గానీ అన్నీ మార్చుకోవచ్చనమాట చక్కగా. సైడ్స్‌వి, కిందవి మొత్తం సింక్ అయ్యేలాగా పెట్టుకున్నారు తను. అండ్ ఇంకా కర్టెన్‌కి అది వెయ్యాలి. దీనికి ఆల్మోస్ట్ 3 అవర్స్, 4 అవర్స్ టైం పట్టింది. చాలాసేపే కూర్చొని చేశారనమాట. బట్ ఫైనల్లీ అవుట్‌పుట్ అయితే చాలా బాగా వచ్చింది. నైట్ వ్యూ మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను. సో, ఇక్కడ చూపిస్తున్నాను కదా! కట్టెన్ దానికి మొత్తం పెట్టాలనమాట. సో, దానికి కొంచెం పని పడుతది. కొంచెం సౌండ్స్‌తో కూడిన పననమాట. అందుకే ఆ రోజు చేయలేదు. అండ్ ఇదొచ్చేసి సాటర్డే మాకు హాలిడే కాదు. సో, సాటర్డే సౌండ్ చేసుకోవచ్చు కాబట్టి మార్నింగే స్టార్ట్ చేశారు. సో, పైన క్లాంప్స్ అన్నీ వేయాలనమాట. సో, దానికి మెటల్ స్ట్రిప్స్ అన్నీ ఇవి అమెజాన్‌లో దొరుకుతాయండి. లెన్స్ వైజ్ ఉంటాయన్నమాట. చాలా రకాలుంటాయి. 1 మీటర్ లెంత్ ఇలాగా. సో, ఈ మెటల్ స్ట్రిప్స్ పెట్టి దాని లోపల లైటింగ్ పెట్టి దాన్ని ఫిట్ చేస్తే మనం లైటింగ్ ఎన్ని రోజులు వాడినా హీట్‌కి అది కరగకుండా ఉంటదనమాట. లేకపోతే మనం చాలామంది టీవీ చుట్టూరు అలా కూడా మల్టిపుల్ కలర్ స్ట్రిప్స్ అంటించుకొని పెట్టుకుంటున్నారు కదా! అది లాంగ్ లాస్టింగ్‌గా ఉండదండి. మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తే 1 మంత్ లోపే ఊడిపోతది ఈజీగా. ఆ వేడికి ఎనకాలున్న గ్లూ ఊడిపోతదనమాట. సో, అలాగా. అండ్ సాటర్డే వచ్చేసి కంప్లీట్‌గా సౌండ్స్ వచ్చేవన్నీ ముందే ప్లాన్ చేసుకున్నాం. లైక్ డ్రిల్లింగ్ గానీ, అక్కడ నెయిల్స్ వేయాలన్నా. సో, ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర ఒక కర్టెన్ రాడ్ కూడా వేసుకుందాం అనుకున్నాం. సో, దీనికేంటంటే మేము అన్నీ సీలింగ్‌కే వేసుకున్నామండి, కర్టెన్స్‌కి రెయిల్స్ లాగా. బట్ నాకేంటంటే దీనికి స్పెసిఫిక్‌గా కొన్ని హ్యాంగ్ చేసుకొని ప్లాన్ ఉందనమాట డైనింగ్ ఏరియా దగ్గర. అందుకనే ఈ కర్టెన్ రాడ్ ఐకియాలో ఉంటది. సో, దాన్ని తెచ్చుకొని ఆల్మోస్ట్ కొంచెం పైకే వేసుకున్నాను. బట్ నాకేంటంటే సైడ్ కొంచెం గ్రీనరీ యాడ్ చేయాలి, సెంటర్‌లో ఒక వుడ్ స్టైల్ ఒకటి యాడ్ చేయాలని చెప్పి ఇలాంటి కర్టెన్ రాడ్ ఇన్‌స్టాల్ చేసుకున్నా. మిగిలిన ఇంట్లో అన్నీ సీలింగ్‌కే ఫిక్స్ అయిన రెయిల్స్ ఉంటాయి. సో, ఇది మా డైనింగ్ ఏరియా లైట్ అనమాట. ఇది నేను ఆర్డర్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 2 మంత్స్‌కి నాకు వచ్చిందనమాట. సో, నాకు స్పెసిఫిక్‌గా ఉన్నాను. అంతకుముందు కూడా చెప్పాను కదా! ఐకియాలో చూశాను కానీ అది కొంచెం చిన్నగా ఉంటుంది. సో, ఇది ఇలా ఫ్లవర్ షేప్‌లో కావాలి, కొంచెం యూనిక్‌గా కావాలి, బోహో స్టైల్‌లో అండ్ వుడ్ థీమ్‌కి మ్యాచ్ అవ్వాలనమాట. సో, అందుకని ఇది తీసుకున్నాను. అండ్ కర్టెన్స్ కూడా ఐకియా నుంచి తీసుకున్నవే. అండ్ ఇక్కడ పైన హాల్వేలో మాకు బెడ్రూమ్స్ అంతటికి ఒక హాల్వే ఉంటదనమాట. అక్కడ ఒక వాల్ ఉంటుంది. ఆ వాల్‌కి ఇలా వింటేజ్ స్టైల్ మిర్రర్ ఒకటి అండ్ దాని కింద బుద్ధ సెటప్ ఇవన్నీ చేయాలని ఉందనమాట. సో, ఆ వాల్‌కి ఫైనల్లీ ఇంకా మిర్రర్ అది ఫిక్స్ చేశాము. సో, దీంట్లో లైట్ పైన బర్డ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయన్నమాట. సో, ఈ ఏరియా కూడా మీకు సెటప్ చేశాక ఫుల్ లెంత్ నేను తర్వాత షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. సో, కర్టెన్స్ దగ్గర లైటింగ్ అని చెప్పాను కదా! సో, దానికోసం బాక్స్‌కి ఫిక్స్ చేయడానికి అండ్ లైట్స్ అవన్నీ కూడా సెట్ చేసుకుంటున్నారు. అండ్ ఇంట్లో ఏవెక్కడ ఉండాలి, ఏంటి ఇవన్నీ నేను డిసైడ్ చేస్తే ఈ ఎలక్ట్రికల్ లైటింగ్ ఇవన్నీ తను డిసైడ్ చేస్తారనమాట. అండ్ ఇన్‌స్టాలో నేను స్టోరీ పెట్టినప్పుడు ఎవరో అడిగారు, లైక్ స్పీకర్స్ ఇవన్నీ మిస్ అవుతున్నాయి, ఏంటి టీవీ దగ్గర ఏం పెట్టలేదని. మాకు కింద థియేటర్ ప్లాన్ ఉందనమాట. కింద కెల్లార్‌లో అదంతా ఇంకా చేయాలి మేకోవర్. సో, అక్కడ ఎవ్రీథింగ్ పెట్టుకుంటాము. సో, ఇక్కడ జస్ట్ సౌండ్ బార్ ఒకటి కొనుక్కోవాలన్నమాట. సో, అదొక్కటే వస్తుంది, ఇంకేం పెట్టొద్దని డిసైడ్ అయ్యాము.
అండ్ ఇక్కడ నైట్ అనమాట. ఇంకా పిల్లల్ని పడుకోబెట్టి మా వర్క్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ. పిల్లల్ని పడుకుని పోయాక ఏదో ఒకటి మూవీయో, సాంగ్స్ ఏదో ఒకటి చూస్తూ డిన్నర్ చేసేసి ఇంకా మళ్ళీ బ్యాక్ టు ఫార్మ్ అనమాట. ఇంకా హాలిడేస్ కాబట్టి నైట్ 1 వరకు కూడా వర్క్ చేసుకుంటున్నాము. ఇలాంటి ఏమన్నా ఫిట్టింగ్స్ కానీ, సౌండ్ రానివి ఏమన్నా ఉంటే ఇంకా అలా చేసుకుంటూ ఉంటాం అనమాట. సో హాల్వే అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక 10% అలా వర్క్ ఉంది. బట్ ఆల్మోస్ట్ అన్నీ సెట్ చేసాము. సో అక్కడ వేయడానికి ష్రాంక్ లాగా అనమాట. నేను మోస్ట్లీ ఈ రతన్ వుడ్ స్టైల్ ఉన్నాయి కదా, సో ఇవే చూస్ చేసుకున్నాను ఫర్నిచర్లు అంతా వెతుక్కొని. సో ఐకియాలో దొరుకుతాయి ఈ డోర్స్. మీరు డిఐవై చేసుకోవచ్చు. మేము డిఐవై ప్లాన్స్ చాలానే ఉన్నాయి. కుదిరితే అవి కూడా షేర్ చేస్తాను వీడియోస్ తీస్తే. సో నాకు అది స్పెసిఫిక్గా కావాలన్నమాట. ఇంకా దీనికి గ్లాసెస్ ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. సో ఫ్రంట్ సో ఇక్కడ సాంగ్స్ పెట్టుకొని తను చేస్తున్నారు. నాకు ఈ పీరియడ్స్ పెయిన్ అనమాట. సో ఫుల్ కాళ్ళు లాగడం ఇదంతా బాగా నీరసంగా ఉంటే ఇంకా నేను రిలాక్స్ అవుతున్నా. ఇంకా తను ఈ ఫర్నిచర్ అంతా నేను సెట్ చేసేదే కదా, నువ్వు రిలాక్స్ అవ్వ, నేను సెట్ చేస్తా అంటే ఇంకా తను సెట్ చేస్తున్నారనమాట. హాల్వేలో ఇంక స్లోగా ఫర్నిచర్ ఇవన్నీ కూడా టైం వేస్ట్ చేయకుండా ఎంత చేయగలమో అంతవరకు అన్నీ ఫిట్ చేసేసుకుంటున్నాం అనమాట. రెస్ట్ అనేది వర్క్స్ అన్నీ అయిపోయాక ఒకసారి తీసుకుందాం అన్న ప్లాన్. బట్ స్టిల్ హెల్త్ అదంతా కూడా చూసుకుంటున్నాం. చాలామంది ప్రేమగా ఇన్స్టాలో అడుగుతున్నారు, అక్క హెల్త్ చూసుకోండి, ఫుడ్ టైంకి తినండి, అంతా చూసుకోండి, ఎప్పుడు పనే కాదని. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంటే ఈ రోజుల్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అలా చెప్పకపోతుంటే మమ్మల్ని ఇష్టపడి మేము ఎవరో తెలియకపోయినా ఎంత ప్రేమగా మా కోసం కేర్ తీసుకుంటున్నారని చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే మేము చేసిన ఇంట్లో కొన్ని రీసెంట్ ట్రెండ్ అవుతున్న డిఐవైస్ కానీ ఇలాంటివి కొన్ని షేర్ చేస్తానండి కమింగ్ వీడియోస్లో. ఇంకొంచెం మీకు ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోస్లో ఏమన్నా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి హెల్ప్ అవుతాయి అనుకుంటే తప్పకుండా వాళ్ళతో షేర్ చేయండి. అండ్ మీ ఎంకరేజ్మెంట్ మాకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంది. అండ్ చాలా హ్యాపీగా ఉన్నాం మీతో ఇలా మాట్లాడడం అండ్ ఇంత కనెక్టెడ్గా ఉండడం కూడా. సో ఈ వ్లాగ్ అయితే చిన్నగా ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.